నమస్తే మేడం. ఆ, రాంబుజ్జి గారు మొదలు పెడదాం, చెప్తారా? ఆ, స్- ఈరోజు ఇది ఇవాళ కృష్ణమూర్తి గారిది కదా మండే. అందులో ఆ ఇవాళ అప్పుడు మనకు టాపిక్ ఏమో పడలేదు. అది రామకృష్ణ గారు నాకు పంపించారు. హౌ am I to love 59వ చాప్టర్. ఆ, అది చెప్తాను. ఇది బుక్ పేరు మేడం. కామెంట్రీస్ అండ్ లివింగ్, చాప్టర్ 59, హౌ am I to love. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 26వ తేదీ జూన్ నెల, సోమవారం, 2023. శ్రీ జిడ్డ కృష్ణమూర్తి గారు రచించిన కామెంట్రీస్ ఆన్ లివింగ్ లో 59th చాప్టర్ హౌ ఐ ఆమ్ లవ్ హౌ am I అనే to సబ్జెక్ట్ మీద ప్రేమించడం ఆ, అంటే సైడ్ ఎఫెక్ట్. సబ్జెక్ట్ మీద నేను మొదలు పెట్టిన అందరికీ నమస్కారం. ఓకే. అందులో ఏమని ఉంది అంటే, ఒకసారి ఇది కొంచెం మొదటి ముక్క బాబాజీ గారు ఫస్ట్ లో ఒకసారి చదవండి. బాబాజీ గారు వినిపిస్తుందా? ఆ, ఆ మొదటి రెండు We, ముక్కలు. ఆ, we were high up on the side of a mountain, చాలు. overlooking the valley, ఓకే and ఓకే, the large was చాలు చాలు. a silver. వీ వర్ హై అప్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఏ మౌంటైన్ అంటే మేము ఒక మౌంటైన్ సైడ్ కి చాలా పైన ఉన్నాం. ఓవర్ లుకింగ్ ద వ్యాలీ, అక్కడ ఒక లోయ ఉంది, వ్యాలీ ఉంది, దానికి పైన ఉన్నాం. అంటే దాన్ని ఓవర్ లుకింగ్ అంటే అది కనబడకుండా. అండ్ ద లార్జ్ స్ట్రీమ్ వాజ్ ఎ సిల్వర్ రిబ్బన్ ఇన్ ద సన్. అక్కడేమోని సన్ కి అంటే సూర్యుడి చుట్టూరా ఒక వెండి లాంటి రిబ్బన్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. లార్జ్ స్ట్రీమ్ అంటే అది ఒక సిల్వర్ రిబ్బన్ లాగా ఉంది. హియర్ అండ్ డే ద సన్ కేమ్ త్రూ ద థిక్ ఫోలియేజ్. ఇక్కడ అక్కడ సూర్యుడి యొక్క కాంతి అన్ని రకాలైనటువంటి ఆకులు వాటి అన్ని గ్రీనరీ పడుతోంది. అండ్ దేర్ వాజ్ ద సెంట్ ఆఫ్ మెనీ ఫ్లవర్స్. ఎన్నో మంచి అంటే ఫ్లవర్స్ యొక్క వాసన కూడా ఉంది. అది చాలా డెలిషియస్, అంటే చాలా మనం డెలిషియస్ ఫుడ్ అంటే రుచికరమైన ఆహారం అన్నట్టుగా అందమైనటువంటి ఆ ఉదయం. అక్కడ మంచు అన్నది స్టిల్ అంటే డ్యూ అంటే ఆ మంచు బిందువులు పడుతూ ఉంటాయి కదా. అండ్ ద డ్యూ వాజ్ స్టిల్ హెవీ ఆన్ ద గ్రౌండ్. అదేమో గ్రౌండ్ మీద చాలా హెవీగా ఉంది ఆ మంచు బిందువులన్నీను. ద సెంటెడ్ బ్రీజ్ వాజ్ కమింగ్ ఎక్రో. ఆ వ్యాలీ నుంచి మంచి వాసన ఉన్నటువంటి గాలి వస్తోంది. అదేంటంటే ఎంతో దూరం నుంచి ప్రజల యొక్క నాయిస్ కూడా, సౌండ్ కూడా తెస్తోంది. అంటే గంటల యొక్క సౌండ్, అలాగే వాటర్ అంటే వాటర్ హార్న్ అంటున్నాడు, అంటే నీరు అక్కడ హార్న్ ఇస్తారేమో, వాటర్ హార్న్ యొక్క సౌండ్, ఇవన్నీ కూడా వస్తున్నాయి దూరం నుంచి, ప్రజల నుంచి వస్తున్నాయి. ఆ వ్యాలీలో అక్కడ పొగ అన్నది తిన్నగా వస్తుంది అనమాట, గోయింగ్ అప్. అండ్ ద బ్రీజ్ వాజ్ నాట్ స్ట్రాంగ్. అయితే అక్కడ ఉన్నటువంటి గాలి కూడా అంత ఎక్కువగా లేదు, బలంగా లేదు. ఎంతవరకు డిస్పర్సిట్ అంటే ఆ వచ్చినటువంటి ఆ పొగని ఇటువంటి తిప్పే అంత ఎక్కువగా గాలి లేదు, అంటే చాలా నెమ్మదిగా గాలి ఉంది. ఆ కాలమ్ ఆఫ్ స్మోక్ అదంతా అంటే ఆ పొగ ఒక గొట్టం లాగా కనిపిస్తుంది అనమాట, అంటే తిన్నగా వస్తుంది. అది ఎలా ఉంది, ద కాలమ్ ఆఫ్ ద స్మోక్, అది చాలా అందంగా, చూడ్డానికి చాలా సౌందర్యంగా ఉంది. ఇట్ రోజ్ ఫ్రమ్ ద బాటమ్, అక్కడ వ్యాలీలో కింద నుంచి అది వస్తుంది అనమాట, అంటే ఒక గొట్టం లాగా, అంటే పొగే ఒక గొట్టం లాగా కనబడుతుంది. ఎందుకంటే గాలి ఉంటే అది ఇటువంటి అయిపోతుంది, కానీ గాలి పెద్దగా లేకపోవడం వల్ల అది గొట్టంగానే కనిపిస్తుంది. అండ్ ట్రై టు రీచ్ అప్ టు ద అది వెరీ హెవెన్స్, అంటే ఆ పైన ఉన్న స్వర్గానికి రీచ్ అవుతుందా అన్నట్టుగా ఉంది. అది లైక్ దట్ యాన్షియంట్ పైన్, అంటే పూర్వం ఉన్నటువంటి పైన్ ట్రీస్ అలాగే ఉండేవి. ఏ లార్జ్, ఒక పెద్ద నల్లటి ఉడత, విచ్ హ్యాడ్ బీన్ హోల్డింగ్ అస్, అది మమ్మల్ని దెబ్బలాడుతోంది.
గేవ్ ఇట్ అప్ ఎట్ లాస్ట్ అండ్ కేమ్ డౌన్. ఇంకా మరి ఏమీ లాభం లేదని కిందకు వచ్చింది. ద ట్రీ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్. నమస్తే అమ్మా. నమస్కారం నారాయణ గారి కాడ కామెంట్రీస్ ఆన్ లివింగ్ లో హౌ am I to love అనే అది మిస్ అయిపోయింది మన దాంట్లో. ఇవాళ రామకృష్ణ గారి దగ్గర చెప్తున్నాను. హౌ am I to love, నేను ఏ విధంగా ప్రేమించాను. అయితే అక్కడేమో యాన్షియంట్ పైన్ లాగా ఉంది ఆ గొట్టం. అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యాలీలోంచి పొగ గొట్టంలాగా వస్తుంది. అది పెద్ద గాలి లేకపోవడం వల్ల అది ఏదో స్వర్గాన్ని తాకుతోందా అన్నట్టుగా ఉంది. ఈ లోపల ఒక నల్లటి స్పిరల్ అక్కడికి వచ్చింది, అంటే ఉడత మమ్మల్ని దెబ్బలాడుతున్నట్టుగా. ఇంకేమీ లాభం లేదని కిందకు వచ్చింది. అండ్ చెట్టు కిందకు వచ్చింది. ఇన్వెస్టిగేట్ ఫర్దర్, ఏం జరుగుతోందని చూడాలని. అండ్ దెన్ పార్షియల్లీ అంటే కొంతగా తృప్తి పడింది. వెంట్ బౌండింగ్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఒక చిన్న ఆ మేఘం అన్నది తయారవుతోంది. బట్ అదర్వైజ్ ద స్కై వాజ్ క్లియర్. లేకపోతే ఆకాశం చాలా క్లియర్ గా ఉంది, సాఫ్ట్ గా ఉంది. అది పేల్ బ్లూ అంటే ఏంటి, లైట్ బ్లూ కలర్ లో, నీలం కలర్ లో ఉందన్నమాట. హ్యాడ్ నో ఐస్ ఫర్ ఆల్ దిస్. ఇవన్నీ చూడడానికి ఆయన కళ్ళు లేవు. అందుడని కాదు, హీ వాజ్ కన్స్యూమ్డ్ విత్ హిస్ ఇమీడియట్ ప్రాబ్లం. ఆయన తన యొక్క సమస్యతోటే మింగబడ్డాడు. అంటే అదే అతన్ని ఆక్యుపై చేసేసింది. హీ హ్యాడ్ బీన్ కన్స్యూమ్డ్ విత్, ఆయన ఇంతకు ముందు కూడా తన సమస్యలతో అలాగే అంటే ఆక్యుపై అయిపోయాడు. ఈ సమస్యలు కదిలిస్తున్నాయి. అండ్ హ్యాడ్ దేర్ బీయింగ్ అరౌండ్, ఆయన్ని చుట్టూరా అవి పరివేష్టించేసాయి. ఆయన చాలా ధనవంతుడే, ఆయన చాలా సన్నంగా, హార్డ్ బట్ హ్యాడ్ ఎన్ ఈజీ ఎయిర్ విత్ ఎ రెడీ స్మైల్. అంటే హార్డ్ గా ఉన్నాడు కానీ కొంచెం అంటే ఏమంటారు, రెడీ స్మైల్ అంటే మంచి చిరునవ్వుతో సులభతరంగానే ఉన్నాడు. హీ వాజ్ నౌ లుకింగ్, ఆయన వ్యాలీని అలా చూస్తున్నాడు. కానీ క్వికెనింగ్ బ్యూటీ హ్యాడ్ నాట్ టచ్డ్ హిమ్. అక్కడ చాలా క్విక్గా కనబడుతున్న సౌందర్యం ఆయన్ని ఏమీ కూడా స్పృశించలేదు. అక్కడ నో సాఫెనింగ్ ఆఫ్ ద ఫేస్, ఆయన ఫేస్ లో ఏమీ కూడా మెత్తదనం రాలేదు. లైన్స్ వర్ స్టిల్ హార్డ్ అండ్ డిటర్మింగ్. అక్కడ ఆయన మొహం మీద ఉన్న ఆ రేఖలు చాలా హార్డ్ గాను చాలా నిశ్చయంగాను ఉన్నాయి. ఆయన ఇంకా కూడా అంటే వేటాడుతున్నాడు, మనీ కోసం కాదు. వాట్ హీ కాల్డ్ గాడ్. ఇక్కడ వేటాడడం అంటే జంతువులను కాదు, అది అంటే పర్స్యూ చేస్తున్నాడు భగవంతుడు ఏమిటి అన్న విషయంలో. హీ వాజ్ ఫర్ ఎవర్, ఆయన ఎక్కువ కూడా ప్రేమ కోసం భగవంతుడి కోసం మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతో ఎక్కువగా దానికోసం వెతికాడు. అండ్ హ్యాడ్ బీన్ అంటే వేటాడడం అంటే దానికోసం ఆయన పర్స్యూ చేశాడు. ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు. అండ్ యాజ్ వాజ్ గెటింగ్ ఇన్ ఇయర్స్, అంటే సంవత్సరాలు గడిచిపోతున్నా ఆయన యొక్క వెతుకులాట అన్నది ఇంకా ఎక్కువగా కీన్గా ఇంకా అయిపోయింది. అంటే ఏంటి, ఇంకా తీవ్రంగానే ఆయన వెతుకుతున్నాడు. ఆయన ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాడు నాతో మాట్లాడడానికి ఈ మ్యాటర్స్ మీద. కానీ ఎప్పుడు కూడా ఆయనకు ఒక రకమైన కన్నింగు, లెక్కలతో ఉన్నటువంటి చూపు ఉందన్నమాట. అంటే ఇవన్నిటి వల్ల ఆయన ఇది ఎంత ఎక్కువ అవుతుంది, ఇలా మాట్లాడితే ఏమిటవుతుంది ఆ భగవంతుడి కోసం అని, ఎంత అది తన ఎక్స్పెన్సివ్ జర్నీ, తను ఎంతో బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఖరీదైన తన ప్రయాణం వుడ్ బి, అంటే దానికి అది ఎంత కాస్ట్ అవుతుంది అన్నట్టుగా. అంటే ఏంటి, ఇంత కష్టపడి వచ్చిన దానికి ఇలా మాట్లాడితే అని లెక్కలు వేసుకుంటున్నాడు. హీ న్యూ, ఆయనకు తెలుసు ఏంటంటే హీ కుడ్ నాట్ టేక్ విత్ హిమ్ వాట్ హీ హ్యాడ్. ఆయనకి ఏది ఉందో అది తనతో ఆయన తీసుకెళ్ళలేడు. కానీ కుడ్ హీ టేక్ సంథింగ్ ఎల్స్, ఇంకేదైనా తనతో తీసుకెళ్ళగలడా? ఏ కాయిన్ దట్ హ్యాడ్ వాల్యూ వేర్ హీ వాజ్ గోయింగ్, కనీసం ఒక కాయిన్ అయినా ఎక్కడికైతే తను వెళ్తున్నాడో విలువ ఉన్నది తీసుకెళ్ళగలడా? అంటే అర్థం ఏంటి, ఇక్కడ విలువ ఉన్నది ఏదైనా ఆయనకు వస్తుందా అని లెక్కలు కట్టుకుంటున్నాడు అనమాట. ఆయన హార్డ్ మ్యాన్, అంటే చాలా హార్డ్ అంటే కఠినంగా ఉన్నట్టుగా ఉన్నాడు.
అండ్ దేర్ వాజ్ నెవర్ ఎ గెస్చర్ ఆఫ్ జెనరాసిటీ. ఆయన చూపుల్లో ఎక్కడా కూడా ఒక దాతృత్వం ఇది లేదు. ఐదర్ ఆఫ్ ది హార్ట్, హృదయంలో గాని చేతిలో గాని రెండిట్లోనే ఆయనకి దాతృత్వం లేదు. ఆయన ఎప్పుడు కూడా ఏంటి సంకోచిస్తూనే ఉన్నాడు టు గివ్ ద ఏదైనా ఎక్స్ట్రా ఇతరులకు ఇవ్వాలంటే. హీ ఫెల్ట్, ఆయన ఏమనుకుంటాడంటే తాను ఇవ్వడానికి అందరూ కూడా యోగ్యులే, అంటే పుచ్చుకోవడానికి యోగ్యులే అన్నట్టుగా అనుకుంటాడు. యాజ్ హీ హ్యాడ్ బీన్ వర్ది, అంటే తనెంత యోగ్యుడో ఇతరులు కూడా అలాగే అని అనుకుంటాడు. బట్ హీ వాస్ దేర్ దట్ మార్నింగ్. ఆ రోజు పొద్దున్న ఆయన అక్కడ ఎందుకున్నాడంటే తన్ని తాను ఇంకా ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి. ఆయనకి ఆయన యొక్క ట్రబుల్ అన్నది అతనికి నిరంతరంగా దాని మీదనే ఆలోచిస్తున్నాడు. సీరియస్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే ఆ ట్రబుల్ ప్లేస్ లో. అదర్వైజ్ సక్సెస్ఫుల్ లైఫ్, లేకపోతే ఆయన చాలా జయప్రదమైన జీవితమే. ద గాడెస్ ఆఫ్ సక్సెస్, అంటే జయం అనే దేవత ఆయనతో లేదు మొత్తం మీద అంతా కలిపితే, అంటే ఆయన జయప్రదంగా లేడని. ఐఎమ్ బిగినింగ్ టు రియలైజ్ వాట్ ఐ ఆమ్, నేనేమిటి అని నేను గ్రహించడానికి ట్రై చేస్తున్నాను. హీ సైడ్, నేను అంటే మొదలు పెట్టే. ఐ హ్యావ్ దీస్ మెనీ ఇయర్స్, నేను చాలా ఇన్ని సంవత్సరాలు దానికి అపోజ్ చేశాను, సూక్ష్మతనంగా నిగ్రహించాను కూడా, అంటే అడ్డుపడ్డాను. మీరు రిచ్ పీపుల్ కి వ్యతిరేకంగా మాట్లాడతారు, మీరు చాలా కఠినమైన విషయాలు చెప్తారు మా కోసం. అండ్ ఐ హ్యావ్ బీన్ యాంగ్రీ విత్ యూ, నాకు మీరంటే చాలా కోపం. బట్ ఐ హ్యావ్ బీన్ అనేబుల్ టు హిట్ యూ బ్యాక్, కానీ నేను మిమ్మల్ని తిరిగి వెనక్కి, అంటే మీరు ఎలా అయితే చేస్తున్నారో హిట్ చేయడం నాకు రావట్లేదు. ఫర్ ఐ కెనాట్ గెట్ ఎట్ యూ, ఎందుకంటే నాకు మీరు పూర్తిగా దొరకట్లేదు, అర్థం చేయట్లేదు. ఐ హ్యావ్ ట్రైడ్ ఇన్ డిఫరెంట్ వేస్, నేను ఎన్నో రకాలైన పద్ధతుల్లో ప్రయత్నించాను, కానీ ఐ కెనాట్ లే మై హ్యాండ్స్ ఆన్ యూ. నేనేమో నా చేతులు మీ మీద పెట్టలేకపోయాను. బట్ వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, మీరు నన్ను ఏం చేయదలుచుకుంటున్నారు? ఐ విష్ టు గాడ్ ఐ హ్యాడ్ నెవర్ లిసన్ టు యూ ఆర్ కమ్ ఎనీవేర్ నియర్ యూ. నేను భగవంతుడిని ఏం ప్రార్థించానంటే నేను ఎప్పుడు మిమ్మల్ని వినకూడదు, లేకపోతే మీకు దరిదాపులకి ఎప్పుడు మీరు రాకూడదు అనుకున్నాను. ఐ నౌ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్, నాకు ఎన్నో నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. అందుకని ఐ ఆల్వేస్ స్లెప్ట్ సో వెల్ బిఫోర్, ఇంతకు ముందు ఎంతో బాగా పడుకునేవాడిని. నాకేమో చాలా బాధాకరమైనటువంటి కళలు వస్తున్నాయి. అయితే నేను ఎప్పుడు కూడా అసలు కళలే నాకు వచ్చేవి కావన్నమాట, నేను కళలు కనేవాడినే కాను. నేను భయపడుతున్నాను, అంటే చాలా కాలం నుంచి నేను భయపడుతున్నాను. నేను అంటే మనసులో మిమ్మల్ని తిట్టుకున్నాను, కానీ వెనక్కి వెళ్ళలేకపోతున్నాను. నేనేం చెయ్యాలి? నాకు స్నేహితులు లేరు, మీరు చూపెట్టినట్టుగా నేను వాళ్ళని కొనుక్కోను లేదు, అంతకుముందు అలా చేసేవాడిని. నేను వాట్ హ్యాస్ హ్యాపెన్, ఇంతవరకు ఏమైంది అన్న దానికి ఎక్స్పోజ్ అవుతున్నాను. ఐఎమ్ సో ఎక్స్పోజ్డ్. బహుశా నేను మీ యొక్క స్నేహితుడిని అవ్వచ్చేమో, మీరు నాకు సహాయాన్ని అందజేశారు ఇక్కడ అండ్ హియర్, నేను ఇక్కడే ఉన్నాను, నేనేం చెయ్యాలి అని అడిగాడు. అంటే అతను ఒకప్పుడు అలా అనుకున్నాడు, ఇప్పుడు ఆయన వచ్చాడు. టు బి ఎక్స్ప్రెస్డ్, అంటే ఎక్స్ప్రెస్ చేయడం, బయటికి వ్యక్తం చేయడం అంత సులువు కాదు. ఎవరైతే అలాగా వ్యక్తం చేశారో అండ్ హ్యాస్ వన్ ఎక్స్పోజ్డ్ వన్ సెల్ఫ్, అసలు నిజంగా ఎక్స్పోజ్ అవుతున్నామా మనం? హ్యాస్ వన్ ఓపెన్డ్ దట్ కబోర్డ్ విచ్ వన్ హ్యాస్ సో కేర్ఫుల్లీ లాక్డ్, ఆ కబోర్డ్ ఉందే దాన్ని ఎంతో బాగా లాక్ చేసేసాను. అది ఎవరైనా ఏమిటా కబోర్డ్ అంటే బయట కబోర్డ్ కాదు, తను అన్న అంతర్గతమైనటువంటిది అతను లోపల బంధించేసుకుంటున్నాం మనం. దాన్ని ఎప్పుడైనా మనం ఓపెన్ చేస్తామా? స్టఫింగ్ ఇన్ టు ఇట్ ద థింగ్స్ విచ్ వన్ డస్ నాట్ వాంట్ టు సీ, ఎవరు చూడకుండా, మళ్ళీ నేను కూడా చూడకుండా ఉన్న విషయాలన్నీ అందులోకి స్టఫ్ అంటే కుక్కేస్తున్నాను. అంతేగాని అది ఎప్పుడు కూడా నేను ఓపెన్ చేసి ఎక్స్పోజ్ అవుతున్నానా అంటే, అక్కడ కబోర్డ్ ఓపెన్ అంటే మామూలుగా బాహ్యంగా కాదు, నా లోపల అన్ని విషయాల్ని కుదించేసుకుంటున్నాను. అవన్నీ నేను ఎప్పుడైనా ఓపెన్ అవుతున్నానా? ఎవరైనా అసలు ఓపెన్ అవ్వాలని కోరుకుంటారా అందులో ఏముందని చూడ్డానికి?
అంటే ఐ డూ, బట్ హౌ ఐమ్ ఐ టు గో అబౌట్ ఇట్, నాకు అలా ఉంది కానీ నేను అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆయన అడిగాడు. నిజంగా ఎవరికైనా అలా ఉంటుందా? వన్ మియర్లీ ప్లేయింగ్ విత్ ది ఇంటెన్షన్, అంటే ఉద్దేశ్యంతో ఆడుకుంటున్నారు. వన్స్ ఓపెన్, ఒకసారి ఓపెన్ చేస్తే అది ఎంత చిన్నదైనా అది దాన్ని మళ్ళీ వెయ్యలేం. అప్పుడు ఆ డోర్ అన్నది, దాని తలుపు ఎప్పుడు కూడా ఓపెన్ గానే ఉంటుంది, రాత్రి పగలు కూడా. దాంట్లో ఉన్న కంటెంట్స్ ఎప్పుడు కూడా బయటకి తన్నుకొస్తూ ఉంటాయి, అంటే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎవరైనా అంటే ఆ ఓపెన్ చేసిన వాడు అందులోంచి పడిపోదాం అనుకుంటాడు. సాధారణంగా అందరూ అలాగే చేస్తూ ఉంటారు. కానీ అవి అక్కడే ఉంటాయి, వెయిట్ చేస్తూ ఉంటాయి, వాచ్ చేస్తూ ఉంటాయి, అంటే గమనిస్తూ ఉంటాయి. అసలు ఎవరైనా సరే అది ఓపెన్ చేద్దాం అంటే తన లోపల ఉన్నది పూర్తిగా ఓపెన్ చేయాలని అనుకుంటున్నారా, కోరుకుంటున్నారా? అఫ్ కోర్స్ ఐ డూ, నేను మాత్రం అనుకుంటున్నానండి. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. నేను ఇప్పుడు మిమ్మల్ని ఎదుర్కోవాలి, ఎందుకంటే నేను ఎండ్ ఆఫ్ థింగ్స్ అన్నింటికి చివరికి వచ్చేసాను అంతా. నేనేం చెయ్యాలి అంటే, తెరిచి చూడండి. అన్ని పోగు చేసుకోవడం అంటే వెల్త్, అంటే సంపదని పోగు చేసుకోవడం, మనం ఏమని గాయపరుస్తూ ఉండాలి, క్రూయల్ గా ఉండాలి, తర్వాత ధాతృత్వం లేకుండా ఉండాలి, అక్కడ కఠినత్వం అంటే కేర్లెస్నెస్ ఉండాలి, కన్నింగ్ అంటే మోసం, క్యాల్కులేషన్ లెక్కలు, తర్వాత నిజాయితీ లేని స్థితి, ఇవన్నీ ఉండాలి. అంతేకాకుండా పవర్ కోసం వెతుకులాట, అందుకనే ఈగోసెంట్రిక్ యాక్షన్స్ అంటే అహంతో కూడిన పనులు, అది కేవలంగా కవర్డ్ ఓవర్ బై సచ్ ప్లెజెంట్ సెండింగ్ వర్డ్స్. అందుకని మనం ఏం చేస్తాం, మనం మంచి పదాలతో వీటన్నిటినీ కప్పేసుకుంటున్నాం. దాన్నే బాధ్యత అంటాం, కర్తవ్యం అంటాం, మన యొక్క ఎఫిషియన్సీ అంటే మనం ఎంత నిపుణత అని ఇలాంటి పదాలన్నిటితో ఇది మనం ఏం చేస్తున్నాం, మన లోపల ఉన్నటువంటి ఈ అన్జెనరస్ థింగ్స్, క్రూయల్ థింగ్స్ ని, ఆ రూత్లెస్నెస్ ని, కన్నింగ్ ని కప్పేసుకుని పెద్ద మంచి మంచి పదాలతో బాధ్యత అంటాం, కర్తవ్యం అంటాం, నైపుణ్యం అంటాం, హక్కులు అంటాం. అంటే అవును, అదంతా నిజమే అన్నాడు ఆయన. ఇంకా ఎక్కువే, నాకు ఎవ్వరిని కన్సిడర్ చేయను. ఈ మతపరమైన ఈ వెతుకులాట్లు అన్నవి హ్యావ్ బీన్ మియర్ క్లోక్స్ ఆఫ్ రెస్పెక్టబిలిటీ. ఎందుకంటే చూడండి ఎంత బాగా చెప్పాడు. అంటే క్లోక్స్ అంటే ఏంటి, డ్రెస్సులు అంటే బట్టలు అనమాట. దేనికంటే ఆ గౌరవం అనే దానితోటి ముసుగులు వేసుకోవడానికి నేను ఈ మతపరమైనటువంటి వెతుకులాట్లు అవి చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నేను దాన్ని చూడగలుగుతున్నాను. ఐ సీ ప్రతిదీ నేను చూస్తున్నాను, నా చుట్టూరా అన్ని తిరుగుతున్నాయని. నేనే సెంటర్ని. దో నేను కాను అన్నట్టుగా నటించినా నేనే సెంటర్ని. అదంతా నేను చూడగలుగుతున్నాను. కానీ నేను ఏం చెయ్యాలి? అయితే మొదటిగా వ్యక్తి తను గుర్తించాలి, నేను ఎందుకున్నా, వాట్ దే ఆర్. అంటే వన్ మస్ట్ రికగ్నైజ్ ఇవన్నీ ఎందుకున్నాయి. కానీ బియాండ్ ఆల్ దిస్, దీని అన్నిటికీ ఆవల ఇవన్నిటిని నేను ఎలా తుడిచేయగలను దూరంగా? ఇఫ్ దెర్ ఈస్ నో ఎఫెక్షన్, ఒకవేళ అభిమానము, ప్రేమ అనేది లేవనుకోండి, అంటే ఏమిటంటే ఫ్లేమ్ వితౌట్ స్మోక్, అంటే ఆ ప్రేమ అనే దాన్ని మంట, పొగలేని మంట, అలాంటిది ఉండకుండా ఏ విధంగా వీటి నుంచి దూరంగా వెళ్ళిపోగలం? ఇట్ ఈస్ దిస్ ఫ్లేమ్, ఈ మంట ఒక్కటే మాత్రమే, ఎలోన్, అది మాత్రమే మన్ని వీటన్నిటి నుంచి మనం ఏవేవైతే పోగు చేసుకున్నాం వాటి నుంచి తుడిచి వేసేస్తుంది. ఆ కబోర్డ్ లో ఎన్ని మనం కూరేసేమో, కబోర్డ్ అంటే బయట కబోర్డ్ అని కాదు, మనం హృదయంలో ఏవేవి కూరేసేమో వాటి నుంచి మనం బయట పడగలం. ఇంకేమీ చేయలేము, ఇంకే విధంగానూ బయటపడలేము. అక్కడ విశ్లేషణ పనిచేయదు, త్యాగం పనిచేయదు, రెనౌన్సియేషన్ అన్న అంత పెద్ద త్యాగాలేవి కూడా ఏమీ చేయలేము. ఈ ఫ్లేమ్ అంటే పొగలేని
ఈ మంట అన్న ప్రేమ ఉంటే దెన్ ఇట్ విల్ నో లాంగర్ బి ఏ సాక్రిఫైస్. అక్కడ మీ త్యాగం అన్నది ఒక త్యాగమే కాదు, అదొక రెనౌన్సియేషనే కాదు. అప్పుడు మీరు ఆ తుఫాన్ని దానికోసం వెయిట్ చేయకుండానే దాన్ని ఎదుర్కోగలరు. అయితే నేను ఎలా ప్రేమించడం? నా హృదయంలో నాకు ఏమి వాంత్ అన్నది లేదు ప్రజల పట్ల, అంటే మంచిగా ప్రేమ అన్నది నా మనసులో లేదు. నేను చాలా కఠినంగా ఉంటాను, అంటే కేర్లెస్ గా ఉంటాను. అండ్ దే ఆర్ నాట్ విత్ మీ హూ షుడ్ బి విత్ మీ. ఎవరెవరు నాతో ఉండాలో వాళ్ళు ఎవరు నాతో లేరు. నేను సంపూర్ణంగా ఒంటరిగా ఉన్నాను. అయితే నేను ఏ విధంగా ప్రేమను తెలుసుకోగలను? నేను ఒక మూర్ఖుణ్ణి కాదు. నేను ఎవరో ఒక కాన్షియస్ గా పని చేయడం వల్లే నేను ప్రేమను పొందుతాను అని అనుకునేంత మూర్ఖుణ్ణి కాను. దాన్ని నేను కొనుక్కోగలను ఏదో ఒక సాక్రిఫైస్ ద్వారా అని కూడా అనుకోవట్లేదు. అలాగే ఏదో కాదనడం వల్ల గాని. నాకేం తెలుసంటే నేను ఎప్పుడు ప్రేమించలేదు. నేనేం చూస్తున్నానంటే ఒకవేళ నాకు అలా ఉంటే ఈ రకమైన పరిస్థితిలో నేను ఉండకపోదును. అంటే ఆ ప్రేమ అన్నది నాకు ఉంటే నేను ఈ పరిస్థితిలో ఉండకపోదును. నేనేం చెయ్యాలి? షుడ్ ఐ గివ్ అప్ మై ప్రాపర్టీస్, మై వెల్త్? నాకున్నటువంటి ఆస్తులు, సంపద అన్ని నేను వదిలేయాలా? మీరు ఒక గార్డెన్ ని ఎంతో బాగాను పెంపొందించుకున్నారు. అందులో కేవలంగా మీరు విషపూరితమైన మొక్కల్ని వేశారు. మీరేం చేయాలంటే వాటన్నిటినీ తీసి పారేయాలి, కోసేసి పారేయాలి. ఎలాగా? సమూలంగా వేళ్లతో సైతం తీసి పారేయాలి. వాటిని మీరు పుల్ డౌన్ ద వాల్స్ దట్ హ్యావ్ షెల్టర్డ్ దెమ్. అంటే ఏవేవి అయితే వాటికి ఆశ్రయం ఇచ్చేయో ఆ గోడల్ని కూడా పీకిపారేయండి. అంటే ఆ చెడు గుణాలకు ఆశ్రయమైన ఆ గుణాలను కూడా తీసిపారేయండి. యు మే ఆర్ మే నాట్ డూ ఇట్. మీరు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఎందుకంటే యు హ్యావ్ ఎక్స్టెన్సివ్ గార్డెన్స్. మీకు చాలా పెద్ద పెద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. అవి వాటిని కన్నింగ్లీ వాల్డ్, అంటే మోసపూరితమైన గోడలతో ఉన్నాయి. లోపల ఇన్ అండ్ వెల్ గార్డెడ్, బాగా రక్షించబడుతున్నాయి. యూ విల్ డూ ఇట్ ఓన్లీ. మీరు ఎప్పుడు దాన్ని చేస్తారంటే మీకు ఎప్పుడైతే ఈ బార్టరింగ్ సిస్టమ్, ఇగో ఇది నేను ఇస్తున్నాను నువ్వేమిస్తావన్న అంటే బార్టరింగ్ అంటే ఒక వస్తువు ఇస్తే ఇంకో వస్తువుని వాళ్ళు పొందేవారు. అదంతా లేనప్పుడే మీరు అది చేయగలరు. బట్ ఇట్ మస్ట్ బి డన్. కానీ ఇది చేసి తీరబడాలి. ఎందుకంటే మీరు ధనవంతులుగా చనిపోవడం అన్నది వృధా అన్నమాట. కానీ వీటన్నిటికీ ఆవల ఆ ఫ్లేమ్, అదే మీ మనస్సుని పరిశుద్ధం చేస్తుంది, మీ హృదయాన్ని. అది అన్నిటినీ కొత్తగా తయారు చేస్తుంది. ఆ ఫ్లేమ్ అన్నది, అంటే ఫ్లేమ్ ఆఫ్ లవ్ అన్నది మీ మనసులో లేకపోతే అదేం పెంపొందించుకోవాల్సిన విషయం కాదండి. అందుకనే మీకు ఏదో దయ ఉన్నట్టుగా చూపెట్టుకోవడం కెన్ బి మేడ్ టు షైన్, అంటే ప్రకాశవంతంగా ఉన్నట్టు అవుతుంది, మీరు షైన్ అవునట్టు. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫ్లేమ్. అక్కడ చూపించుకోవడం వల్ల ఆ ఫ్లేమ్ ఉండదు అక్కడ. అంటే ఫ్లేమ్ ఆఫ్ లవ్. యాక్టివిటీ కాల్డ్ సర్వీస్. మీరు చేసే పనులు ఉంటాయో సేవ అన్నవి త్రూ బెనిఫిషియల్ అండ్ నెసెసరీ, మీకు లాభదాయకంగా అవసరమైనవి అవి చెయ్యడం. ఆ యాక్టివిటీస్ అన్ని మీరు చేశారనుకోండి, అదేమి ప్రేమ కాదు, ఈజ్ నాట్ లవ్. అంటే మనం సేవ చేద్దాం, అవసరమైనటువంటి పనులు చేద్దాం అంటే అలాంటివన్నీ మీరు ఇక్కడ ఏం చెప్పినా చూసారా? మీకు లాభదాయకమైన, మీకు అవసరమైన యాక్టివిటీస్, వాటిని సర్వీస్ అనే పేరుతోటి మీరు చేసినవేవి ప్రేమ కాదు. అలాగే బాగా ప్రాక్టీస్ చేసి అంటే ఎంతో డిసిప్లిన్డ్ గా ఉన్న సహనం కూడా, అలాగే మీరు ఎంతో బాగా కల్టివేట్ చేసుకున్న, అంటే పెంపొందించుకున్నటువంటి కారుణ్యం, ఆ చర్చిలోని, టెంపుల్లోని, అలాగే సౌమ్యమైన మాటలు, అలాగే సాఫ్ట్ గా మీరు వ్యవహరించే విధానం, అలాగే వర్షిప్, అంటే ఆ సేవియర్ అంటే మిమ్మల్ని రక్షకుడిని, అంటే క్రీస్తుని సేవియర్ అంటాం కదా, పూజించడం, లేకపోతే ఆయన యొక్క ఊహాత్మక చిత్రాన్ని, లేకపోతే ఆదర్శాలని, ఇదేది ప్రేమ కాదండి. నేను విన్నాను,
అబ్జర్వ్ చేస్తున్నాను కూడా. నేను ఆ విషయంలో చాలా ఎరుకతో ఉన్నాను. వీటిల్లోని ప్రేమ లేదని నాకు తెలిసింది. కానీ నా హృదయం అన్నది శూన్యంగా ఉంది. అందుకని ఇది ఎలాగ నిండాలి, నేనేం చెయ్యాలి అని అడిగేది. ఈ బంధం అనేది ప్రేమరహితంగా చేస్తుంది. ప్రేమ అన్నది బాధలో లేదు. అలాగే ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ అందరం మనం గమనించాలి. అటాచ్మెంట్ డినైస్ లవ్. ఎలాంటి అటాచ్మెంట్ ఉన్నా అక్కడ ప్రేమ ఉండదు. ప్రేమ అన్నది బాధలో దొరుకుతుందని అందరు అంటారు, కానీ అక్కడ దొరకదు. అలాగే జెలసీ అన్నది గట్టిగా ఉన్నప్పుడు అక్కడ మనకి మనకి ప్రేమ ఉండదు. సెన్సేషన్, అలాగే ఆ తర్వాత తృప్తి, ఏదో దాంతో తృప్తి పడిపోవడం, అది ఎప్పుడు కూడా అంతమైపోతాయి. కానీ ప్రేమ అన్నది అంతం లేని. ఒక్కసారి బాలకృష్ణ, నేను క్లాస్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడదామా? మీకు తెలుసు కదా పొద్దున్న 7 నుంచి క్లాస్ ఉంటుందని. ఎన్ని గంటలకు మాట్లాడతారు? 9 తర్వాత ఫ్రీ అవుతుంది. ఓకే, అందుకని ఎవర్ కమింగ్ టు ఎన్ ఎండ్. ఇవన్నీ కూడా సెన్సేషన్స్, ఈ గ్రాటిఫికేషన్ అంటే తృప్తులు పడడం, ఇవన్నీ అంతం అవ్వాలి. ప్రేమ అన్నది అంతం అవ్వంది. ఇవన్నీ కేవలంగా నాకు పదాలే. ఐఎమ్ స్టార్వింగ్, ఫీడ్ మీ. నేను ఆకలితో ఉన్నాను, నాకు భోజనం పెట్టండి అంటే బాహ్య భోజనం కాదు, అంటే నేను ఇలాగా ప్రేమ రహితంగా ఉన్నాను, నాకు ఇవ్వండి అని. టు బి ఫెడ్, ఇంకొకరికి భోజనం అంటే పెట్టడానికి దేర్ మస్ట్ బి హంగర్. ఆకలి ఉండాలి కదా. మీరు నిజంగా ఆకలి ఉంటే మీకు ఆహారం దొరుకుతుంది. నిజంగా మీకు ఆకలి ఉందా? ఇక్కడ ఆకలి అంటే బాహ్యమైన ఆకలి అని కాదు. నిజంగా మీకు ప్రేమ కావాలి అంటే అటువంటి తపన ఉందా? ఆర్ మీరు కేవలంగా గ్రీడీగా ఉన్నారా? ఎందుకంటే ఇంకా ఇతర ఆహారాలన్నీ టేస్టీగా ఉంటున్నాయి కదా అని చెప్పి అవి తిందామని ఉన్నారా? మీరు ఒకవేళ గ్రీడీగా ఉన్నారనుకోండి, మీకు అప్పుడు మీకు తృప్తి పడేవేవో దొరుకుతాయి. అప్పుడు మళ్ళీ అవి అంతమైపోతాయి. అండ్ ఇట్ విల్ నాట్ బి. అది మాత్రం ప్రేమ కాదు. అంటే ప్రేమ కావాలి, ప్రేమ కావాలి అని గ్రీడీగా ఉన్నారా? ఆ ప్రేమ కోసం మీకు నిజమైన తపన ఉందా? అది హంగర్ అని పోల్చారు. అయితే నేనేం చెయ్యాలన్నారు. మీరు అదే ప్రశ్న రిపీట్ చేస్తున్నారు, నేనేం చెయ్యాలని. వాట్ యు ఆర్ టు డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరేం చెయ్యాలన్నది ముఖ్యం కాదు. కానీ ఇక్కడ అవసరం ఏంటంటే మీరేమిటి ఏమిటి చేస్తున్నారన్న దాంతో ఎరుకుతూ ఉండండి. మీరు ఎప్పుడు తోటే ఎక్కువగా భవిష్యత్తు పనులనే ఎక్కువగా కన్సర్న్ కలిగి ఉన్నారు. అది ఒక రకంగా మీరు ఇమీడియట్ యాక్షన్ అనేది వదిలించుకోవడమే. మీకు అసలు పని ఏది చెయ్యాలని లేదు. యు డు నాట్ వాంట్ టు యాక్ట్. అండ్ అందుకనే మీరు అడుగుతున్నారు నేనేం చేయడం అని. మళ్ళీ మీరు కన్నింగ్ గా, డిసీవింగ్ గా అంటే మోసంగా ఉన్నారు. అందుకే మీ హృదయం అంతా శూన్యంగా ఉంది. దాన్ని మీరు నింపుకుందాం అనుకుంటున్నారు మనస్సుకు సంబంధించిన విషయాలతో. కానీ ప్రేమ అన్నది మనస్సుకు సంబంధించదు. మీ హృదయం అన్నది ఎంటీగా ఉండనియండి. దాన్ని మీరు పదాలతోటి నింపకండి. అలాగే యాక్షన్స్, మనస్సు యొక్క పనులతో నింపకండి. మీ హృదయం అన్నది సంపూర్ణంగా ఎంటీగా ఉండనియండి. అప్పుడే అది నిండుతుంది అని చెప్పారు. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. అంటే ఇక్కడ మనందరికీ కూడా ఇది ఒక మంచి పాఠం అన్నమాట. ఆయన ఏం చెప్తున్నారు, అసలు రిపీటెడ్ గా నేనేం చేయడం అని అడుగుతున్నారు. అంటే మనస్సుకు సంబంధించిన మన యాక్షన్స్ తో కానీ అలాంటి కన్నింగ్ గా మీరు ఉన్నారని అంటే ఆయన ఎందుకంటే కేవలంగా అడుగుతున్నాడు. ఆయన యు ఆర్ అవేర్, మిమ్మల్ని మీరు ఏమేమి చేస్తున్నారో మీరు అవేర్నెస్ తో వాట్ యు ఆర్ డూయింగ్ ఎరుకతో చూడండి. మీరు కేవలంగా భవిష్యత్తు మీదే ఎక్కువగా పట్టించుకుంటున్నారు, భవిష్యత్ పనులే. అది నిజంగా మీరు ఒక ఇమీడియట్ యాక్షన్ వదిలించుకోవడమే. అసలు మీరేమీ చేయదలుచుకోవట్లేదు. అందుకే మీరు నన్ను రిపీటెడ్ గా అడుగుతున్నారు నేనేం చేయడం అని. అంతేకాకుండా మీరు కన్నింగ్ గా, డిసీవింగ్ గా ఉన్నారు. అందుకే మీ హృదయం అన్నది ఎంటీగా ఉంది. మీరు దాన్ని మనస్సుకు సంబంధించిన విషయాలతో నింపుకోవాలని చూస్తున్నారు.
కానీ ప్రేమ అన్నది మనసుకు సంబంధించదు. మీ హృదయం ఎంటీగా ఉండనిండి, దాన్ని ఏమి నింపుకోక్కర్లేదు పదాలతో గాని, ఎన్నో రకాల మనస్సుకు సంబంధించిన యాక్షన్స్ తో గాని నింపకండి. మీ హృదయం అన్నది సంపూర్ణంగా ఎంటీగానే ఉండనిండి. అప్పుడు మాత్రమే అది నిండుతుంది. అంటే ఎంత గొప్పగా ఉంది మీరు చూసారు కదండి. మనం అన్ని కూడా ఎప్పుడైనా అలా ఫీల్ అయినప్పుడు అతనిలాగే మనస్సుకు సంబంధించిన వాటితోటి నింపుకుంటున్నాం. అంటే అదేదో మనకి దాంతో ఒక తృప్తి అది, కానీ ఆయన గ్రహించాడు వేటిల్లో లేదు అని. అలాగే కారుణ్యం అనేది పెంపొందించుకోవడం వల్ల రాదు, ఆ కల్టివేషన్ వల్ల ఏమీ కూడా డిసిప్లిన్డ్ టాలరెన్స్ సహనం కూడా రాదు. అలాగే మనమేమో నాకు అవసరమైన తర్వాత నెససరీ పనులన్నీ అంటే అలాంటివన్నీ చేస్తూ దానికి సర్వీస్ అని యాక్టివిటీ కాల్డ్ సర్వీస్ అన్నారు. అలాంటి వాటితో కూడా మనకి ఎప్పుడు కూడా బెనిఫిషియల్ లాభదాయకమైన అవసరమైనటువంటి పనులతోటి ఆ ప్రేమ రాదు. అది ప్రాక్టీస్ వల్ల టాలరెన్స్ తోటి అది వచ్చేది కాదు. ఇవన్నీ కూడా మనం బాగా అవగాహన చేసుకోవాలి. అంటే మన జీవితంలో ప్రేమ అన్నది చూసారు కదా, మనస్సుకు సంబంధించింది కాదు. హృదయం ఎంటీగా ఉంటే ఉండనిండి, ఓన్లీ ఎంటీగా ఉండనిండి అన్నారు. అప్పుడు మాత్రమే అది నిండుతుంది. అంటే అంతేగాని వీటన్నిటితోటి ఇప్పుడు కబ్బోర్డు నింపేసుకోవడం అంటే ఎన్ని విషయాలను స్టఫ్ చేసేస్తాం మనం లోపల లోపల. ఎప్పుడు బయటకు చూపెట్టుకోవడానికి ఇష్టం ఉండదు, రివీల్ అవ్వడానికి. ఆ స్టఫింగ్ లో ఎప్పుడైనా ఓపెన్ చేసామనంటే అది ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది, అలా పడిపోతూనే. అంటే ఎలా అయితే అది మరి ఇంకా క్లోజ్ అవ్వబడదు అంటున్నారు. అతను చెప్పాడు, నాకేమో అసలు నా హృదయంలో ఏ ప్రేమ ప్రజల పట్ల లేదు, నేను చాలా కేర్లెస్ అంటే రూత్లెస్ గా అంటే కఠినంగా ఉంటాను, వాళ్ళెవ్వరూ నాతో ఉండవలసిన వాళ్ళు కూడా ఉండలేదు, నేను సంపూర్ణంగా ఒంటరిగా ఉంటున్నాను, నేను ఏ విధంగా ప్రేమించాలి, నేను మూర్ఖుడిని కాను, ఏదో ఒక రకమైనటువంటి కాన్షియస్ గా చేసే పనితో గాని, ఏదో ఒక సాక్రిఫైస్ తో గాని, ఏదో కాదండం వల్ల గాని నాకు వస్తుందని నేను అనుకోవట్లేదు, నేను ఎప్పుడూ కూడా ప్రేమించలేదు. ఒకవేళ ఈ రకమైన అలా చేసుంటే నేను ఇలాంటి పరిస్థితిలో ఉండకపోదును. నేను నా యొక్క ఆస్తులు, నా ప్రాపర్టీస్, నా సంపద అన్ని వదిలేయాలా, నేనేం చెయ్యాలి అంటే అతను అంటున్నారు, నేనేం చెయ్యాలని అన్నిసార్లు అడుగుతున్నారంటే మీకేం చెయ్యాలని లేదన్నారు. మీకేమో ఎన్నో రకాలైనటువంటి గార్డెన్స్ ఉన్నాయి. ఇక్కడ గార్డెన్ అంటే ఏంటి, బాహ్యమైన గార్డెన్ కాదు, ఇలాంటి వాటి అన్నిటితోటి అంటే అక్కడ మీరు ఆ గార్డెన్ లో ఏమున్నాయంటే కేవలంగా విషపూరితమైన మొక్కలే ఉన్నాయంటున్నారు. వాటన్నిటినీ మీరు పెకలించేయాలి. వాటి యొక్క రూట్స్ తో సైతం సమూలంగా పెకలించి పారేయాలి. అదే విధంగా అవన్నీ పెద్ద పెద్ద గోడలు ఆశ్రయం ఇస్తున్నాయి, వాటిని కూడా మీరు తీసి పారేయాలి. మీరు చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, మీకెందుకంటే ఎన్నో విశాలమైనటువంటి ఆ తర్వాత కన్నింగ్ అన్నటువంటి గోడలు ఉన్నాయి లోపల అంతాను బాగా రక్షిస్తూ. ఎప్పుడు మీరు చేస్తారంటే మీ దేర్ ఈజ్ నో బార్టరింగ్, అంటే ఆ చేయడంలో నేను ఇది ఇస్తాను నువ్వు ఇది ఇస్తావా, నేను ఇలా అంటే దానివల్ల నాకేమొస్తుంది, ఇలాంటి బార్టరింగ్ సిస్టమ్ తో కాదు, అది చెయ్యబడాలి. ఎందుకంటే టు డై రిచ్ ఈజ్ టు హ్యావ్ లివ్డ్ ఇన్ వెయిన్. మీరు ధనవంతులుగా చనిపోవడం అంటే వృధాగా చనిపోవడమే. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. అంటే చాలా మంది ధనంతో చనిపోతే చాలా అంటే అది కేవలం వెయిన్, వృధా. వీటన్నిటికీ ఆవల ఒక ఫ్లేమ్ ఉంది, అదే అదే మన అందరినీ పవిత్రం చేస్తుంది. మైండ్ అండ్ ద హార్ట్, మనస్సుని హృదయాన్ని కూడా పవిత్రం చేస్తుంది, అన్ని విషయాలని కొత్తగా చేస్తుంది. అంటే చూసే ఏదైనా అన్నిటినీ మనం కడిగేసాం అనుకోండి కొత్తగా ఉంటాయి అవి. ఆ ఫ్లేమ్ అన్నది మనస్సుది కాదు, అదేంటంటే మనం కల్టివేట్ చేసుకోవాల్సింది కాదు, అది మనం దయని ఉన్నట్టుగా చూపించడం వల్ల కూడా మనం ఏదో బాగా అంటే గొప్పగా కనిపిస్తాం, కానీ ఆ ప్రేమ మాత్రం ఫ్లేమ్ అక్కడ ఉండదు. ఈ సర్వీస్ అని మనం చెప్పబడుతున్న యాక్టివిటీ ఉందే, అది మనకి లాభం కోసం అవసరం కోసం చేసే సర్వీస్, అదేమీ ప్రేమ కాదు. అలాగే ఎంతో డిసిప్లిన్ తో ప్రాక్టీస్ తోటి సహనం వల్ల గాని, అలాగే మనం పెంపొందించుకున్న కారుణ్యం వల్ల గాని, చర్చిల్లోని ఇంకా మిగతా చోట్ల అలాగే సౌమ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు.
అలాగే సాఫ్ట్ గా బయటకు ఉండడం, అలాగే అక్కడ మనం సేవియర్ ని పూజించడం, ఒక ఐడియల్ ని పూజించడం, ఇవేవి ప్రేమ కాదు. అంటే ఇవన్నిటినే మనం ఏమనుకుంటాము ప్రేమ అని. నేను ఇవన్నీ విన్నాను, అబ్జర్వ్ చేశాను అని అంటున్నాడు ఆయన. అంటే దేర్ ఇస్ నో లవ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, వీటి వేట్లు ప్రేమ లేదు. నా హృదయం చాలా శూన్యంగా ఉంది, ఇది ఏ విధంగా ఫీల్ అవ్వాలి, నేనేం చెయ్యాలి అని మళ్ళీ అడిగాడు. అలాగే ఆయన అటాచ్మెంట్ అన్నది ఉంటే అక్కడ ప్రేమ లేదు. ఏ రకమైన అటాచ్మెంట్ కూడా ప్రేమ లేదు. బాధలో మాత్రం ప్రేమ దొరకదు. అలాగే అసూయ అన్నది స్ట్రాంగ్ గా ఉన్నా అది మన్ని ఆ అసూయ అనే దానితోటి మనం ప్రేమను బంధించలేము. సెన్సేషన్ గాని తృప్తి అని అదేమి అంతం అయిపోవాలి. ప్రేమ అన్నది ఎప్పటికీ అంతం కానిది. ఈ సెన్సేషన్ ఏమో కొంతకాలం తర్వాత, ఈ గ్రాటిఫికేషన్ తృప్తి ఇవి మనకి అంతం అయిపోతాయి. ఇవి కేవలంగా పదాలు అనిపిస్తోంది. నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు ఫీడ్ చేయండి అంటే భోజనం పెట్టండి అని, అంటే నేను ప్రేమ అనే దానితో ఉన్నానని. అయితే నిజంగా భోజనం పెట్టాలంటే నిజమైన ఆకలి ఉండాలి. ఒకవేళ మీరు ఆకలితో ఉన్నారనుకోండి, మీకు తప్పకుండా ఆహారం దొరుకుతుంది. అసలు మీరు ఆకలితో ఉన్నారా, లేకపోతే లోభంతో ఉన్నారా? ఆ ఆ ఆహార పదార్థాల యొక్క రుచి కోసం ఒకవేళ మీరు అలాంటి లోభంతో ఉంటే అది మిమ్మల్ని తృప్తి చేసేది మీకు దొరుకుతుంది, కానీ అది మళ్ళీ వెంటనే అంతమైపోతుంది. అది ప్రేమ కాదు. అయితే నేనేం చేయాలంటున్నారు? మీరు రిపీట్ చేస్తున్నారు అస్తమానం ఆ ప్రశ్నని. మీరు ఏం చెయ్యాలన్నది ముఖ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మీరు ఏం చేస్తున్నారన్నది మీరు ఎరుకతో ఉండాలి, అవేర్నెస్ తో చూడండి. మీరు ఎప్పుడు భవిష్యత్తు పని కోసమే ఎక్కువగా పట్టించుకుంటున్నారు. అది మీరు ఇమీడియట్ యాక్షన్ అవాయిడ్ చేయడమే. మీరు అసలు ఏమి చెయ్యాలనుకోవట్లేదు అంటున్నారు, అండ్ మీరు రిపీటెడ్ గా అడుగుతున్నారు నేనేం చేయడం అని. మీరు మళ్ళీ మోసంతోటే ఉన్నారు. అందుకనే మీ హార్ట్ అన్నది శూన్యంగా ఉంది. మీరు దాన్ని నింపాలనుకుంటున్నారు మనస్సుకు సంబంధించిన విషయాలతో. ప్రేమ అన్నది ఎప్పుడు కూడా మనస్సుది కాదు. మీ హృదయం శూన్యంగానే ఉండనివ్వండి, దాన్ని ఎందుకు మీరు నింపాలి? పదాలతో నింపకండి, మనస్సు యొక్క పనులతో నింపకండి. మీ హార్ట్ సంపూర్ణంగా శూన్యంగానే ఉండనివ్వండి, అప్పుడే అది నిండుతుంది. ఈ పాయింట్స్ చాలా చక్కని విషయాలండి. ఇది ఇవాళ మనం చదివిన విషయం. ఎవరైనా చెప్తారా? బాబాజీ గారు చెప్తారా? చాలా చక్కటి టాపిక్.